హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిత కిచెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీరంగం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఆ స్వామివారి దయ ఉంటేనే కదండి మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేము. ఇది మాత్రం పక్కా నిజమండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం, కానీ అసలు జరగలేదన్నమాట. ఈసారి అనుకోకుండా టికెట్స్ బుక్ అయ్యాయి, ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఇది శ్రీరంగం టెంపుల్లో నైట్ అనమాట. మేము ఆ రోజు 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము, మళ్ళీ తెల్లారి కూడా ఒక 2 టైమ్స్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇంత కష్టపడి ఒక 3 అవర్స్ అయితే నుంచున్నామండి లైన్లో. చాలాసేపు అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఇంకా స్వాములు అందరూ కూడా వచ్చేసారనమాట. వాళ్ళందరూ ఉన్నప్పుడు మాత్రం అయితే వెళ్ళకూడదండి. మాకు తెలిసింది ఏంటంటే డిసెంబరు, జనవరి ఆ టైంలో అయితే అసలు వెళ్ళకూడదు అనేసి తెలిసిందనమాట. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా స్వాములు ఉంటారు కాబట్టి రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా ఆ టైంలో వెళ్ళకుండా మిగతా టైంలో అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నామన్నమాట. ఇంకా నైట్ కదా, చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ స్వామివారిని ఒక 5 నిమిషాలే అలా చూపించేసేసి వెంటనే పక్కకు తోసేశారండి. చాలా బాధ అనిపించేసింది. వెళ్ళిపోండి అనేసి తోసేస్తున్నారనమాట. ఇంత కష్టపడి వెళ్తామా ఆ స్వామివారిని చూడడానికి, మనకి చూసేలోపే మనల్ని తోసేస్తూ ఉంటారు. అయ్యో సరిగ్గా చూడలేదే అనిపించి బాధ అనిపించింది. సరైంది కదా అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దర్శనానికి వెళ్ళాము మేమందరం కలిసి. చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే ఇంకా ఆ రోజు మాత్రం మేము వెళ్ళిన రోజు అయితే గర్భగుడిలోకి అయితే ఎలో చేయలేదన్నమాట. బయట కొద్దిగా అట్లా దేవుణ్ణి గడప దగ్గరే చూపించేసి పంపించేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగు అంటే తృప్తిగా అనిపించలేదన్నమాట. దేవుణ్ణి ఇంకా చూడాలి అన్నట్టు అనిపించింది అనమాట. సరే కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ ఇంకా అక్కడ అమ్మవారిని అందరినీ చూడలేదన్నమాట. టైం సరిపోలేదు మాకు నైటు. మేము వెళ్ళేసరికి ఈ నైట్ అయిపోయింది. మేము శ్రీరంగంకి వెళ్ళాలంటే తిరుచినాపల్లిలో దిగేసి ఆ రోజు ఇంకా అక్కడ రూమ్కి వెళ్ళి ఇంకా లగేజ్ అంతా కూడా పెట్టేసుకొని ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట. 8-9 కల్లా దర్శనం అయిపోయింది. 6:30 కల్లా మేము అక్కడ నుంచి ఉంటే మాకు 7-9 అయిపోయిందనమాట దర్శనం అయిపోయేసరికి. ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా టైం మాకు సరిపోలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంకా మళ్ళీ శ్రీరంగంలోనే ఎట్లాగో అమ్మవారిని వీళ్ళందరినీ చూడలేదు కదా అని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడ తర్వాత ఇంక మేము కుంభకోణం శ్రీరంగంలోనే పక్కన ఇంకా జలేశ్వర్ టెంపుల్ అయితే ఉందండి. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అనమాట శ్రీరంగం నుంచి. మార్నింగ్ ఇంకా మేము జలేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ 9 కల్లా మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము శ్రీరంగం అయితే వచ్చేసాం అనమాట. ఇంకా శ్రీరంగంలో అమ్మవారి టెంపుల్ అలాగే లోపలంతా కూడా చూసుకున్నాము. ఆ టెంపుల్స్ అన్నీ కూడా మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మాకేమనిపించిందంటే ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా, మళ్ళీ స్వామివారిని ఇంకొకసారి చూసుకుందామని చెప్పేసి అని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళామండి. కానీ చాలా ఆశ్చర్యం అయితే జరిగిందనమాట. ఏంటంటే ఆ ముందు రోజు వెళ్ళిన తర్వాత మమ్మల్ని అయితే పక్కన నుంచి ఇట్లా పోనిచ్చేశారు. ఒక 5 నిమిషాలకే తోసేస్తున్నారనమాట. సరే కదా అని చెప్పి ఈరోజు కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పేసి అని వెళ్ళాము. ఇంకా 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళామండి. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళగానే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా గర్భగుడిలోకి అయితే పంపించారనమాట. ఇంకా రోజంతా కూడా గర్భగుడిలో దర్శనం అనమాట స్వామివారికి. ఇంకా మేమందరం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా చాలా మనసుకి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చినందుకు స్వామివారిని సరిగ్గా చూడలేదే అనేది బాధ లేకుండా చక్కగా దేవుణ్ణి అయితే చూసాము. ఇంకా తర్వాత ఆ రోజు మళ్ళీ 2 టైమ్స్ దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడే ఉన్న మధ్యాహ్నం దర్శనం చేసుకున్నాం. అలాగే ఈవినింగ్ కూడా మేము ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. టెంపుల్స్ లోపల అన్నీ చూసుకునేసరికి మాకు మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకొకసారి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దాం కదా అని చెప్పి ఇంకా ఉన్నాము. ఇంక తర్వాత ఆఫ్టర్నూన్ 3:30 అట్లాగా చిన్నటి తుప్పర్లాగా అయితే జల్లు అయితే పడుతుందండి. గోపురం అన్నీ ఒక 21 గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వ్యూ పాయింట్ అని చెప్పేసి అని 50 రూపీస్ టికెట్ అయితే పెట్టారు. ఈచ్ వన్కి 50 రూపీస్ అన్నారు. సరే అని చెప్పేసి మేమైతే టికెట్స్ తీసుకొని ఇంకా పైకి ఎక్కాము. ఇంకా అన్నీ అక్కడ పైన చూస్తుంటే మొత్తం అన్ని గోపురాలు 21 గోపురాలు మొత్తం అన్నీ కనిపిస్తాయండి మనకి. ఇంకా ఫారినర్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా సెల్ఫీలని, ఫొటోస్ అని, వీడియోస్ అని అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా అలాగే కాసేపు పైకి ఎక్కేసి మొత్తం అంతా కూడా సెల్ఫీ తీసుకుంటున్నాం అనమాట. ఇంక వీడియో అయితే మీ అందరికీ షేర్ చేయాలి కదా, చూపించాలి ఒకసారి టెంపుల్ అనిపించింది నాకు. అందుకని చెప్పి నేను కూడా ఇంకా మీకు వీడియో కోసం రికార్డ్ చేస్తున్నాను అనమాట.
ఇంక తర్వాత అసలు చాలా బాగుంది. ఆ తుప్పర్లో నుంచొని వీడియో తీస్తుంటే ఇంకా గోపురాలన్నీ కనిపిస్తాయి. ఆ క్లైమేట్కి అయితే అసలు ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందంటే శ్రీరంగం మళ్ళీ వెళ్ళాలి అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు మొత్తం అన్నీ కూడా మేము లోపలే, ఇంకా తర్వాత అక్కడ మళ్ళీ సాటర్డే అమ్మవారికి పెట్టిన చీరలు అలాగే పంచెలు ఇవన్నీ కూడా వేలంపాట అయితే ఉంటుందండి. ఆ వేలంపాట అయితే జరుగుతుంది, ఎవ్రీ సాటర్డే జరుగుతుందంట. ఇంకా సరే అని చెప్పి ఎవ్రీ సాటర్డేనో లేకపోతే మంత్లీ సాటర్డేనో నాకు తెలియలేదు, కానీ మేము వెళ్ళింది ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల శారీస్, స్వామివారికి పెట్టిన పంచెలు అవన్నీ కూడా వేలంపాట వేశారు. చక్కగా అందరూ కూడా పాడుకుంటున్నారు. అందుట్లో నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను. స్వామివారికి కట్టిన పంచ అనేసరికి ఇంకా అది కూడా నేను కొన్నానమాట. ఇంక తర్వాత మేమైతే పైకెక్కి ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాం కదా, అట్లాగా ఇంకా కొద్దిగా అప్పటికే ఎవరూ లేరు, ఇంకా మేము వరకే ఉన్నాము. ఇంక సరే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక మేమైతే దిగేసాం అనమాట కిందకి. ఇంక తర్వాత నైట్ కూడా అక్కడే ఉన్నాం కదా, ఇంకా ఒక్కసారి మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో కదా, బంగారు పైన గోపురం అసలు చాలా బాగుంది అనిపించింది. ఇంకా స్వామివారు కూడా కనిపిస్తారు చూడండి క్లియర్గా, దగ్గరగా చూస్తూ ఉంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనసుకి. కృష్ణుడు అనమాట పైన, కృష్ణ భగవానుడు అయితే కనిపిస్తున్నాడు కదా, చాలా బాగుంది టెంపుల్. అక్కడ ఉంటే ఏంటంటే మనకి టైం అనేది తెలియదు, అసలు మేము ఇంతసేపు ఉన్నామా అన్నది కూడా తెలియలేదు అనమాట. టైము ఇట్టే గడిచిపోయింది అసలు గుళ్ళో. ఇంకొద్దిగా సేపు ఉంటే బాగుండు, స్వామివారిని ఇంకొకసారి చూస్తే బాగుండు అని టైం అయితే ఇలాగే గడిచిపోయిందండి. అసలు ఇట్టే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్వామివారిని దర్శనం చాలా బాగా జరిగినందుకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్షిత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇంక చెప్పడం మర్చిపోయానండి, కుంభకోణం వీడియోస్ అలాగే రామేశ్వరము ఇవన్నీ కూడా 1 by 1 వస్తాయి. ఇంకా తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.